చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ నేను 6th, 7th సరస్వతి శిశు మందిర్లో చదివాను. నాకు ఈ యొక్క సిస్టమ్, నా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిస్టమ్ నాకు చాలా ఇష్టం. ఒక క్రమశిక్షణగా ఉంటుంది. అందులోనూ ఈరోజు మంచి టైం నాకు మోహన్ కుమార్ భగవత్జీ గారితో స్పెండ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఇట్స్ వెరీ గుడ్ టైం. ఆయనతో మాట్లాడారు. ఆయనతో ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. మంచిగా ఒక అరగంట కూర్చున్నాం. ఇట్స్ గ్రేట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ లక్కీగా ఈసారి నాకు ఆపర్చునిటీ దొరకడం. రెగ్యులర్గా ఆలోచనని ఫాలో అవుతుంటారు? అంత టైం ఉండదండి. బట్ చూస్తుంటా, స్టడీ చేస్తుంటా. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే దృష్టికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతకు మించి ఏముంటుంది. బట్ నా బిజీ షెడ్యూల్ వేరే ఉంటుంది కదా. బట్ ఇట్స్ ఆపర్చునిటీ. ఇది కుదిరింది. వారిని కలిసే అవకాశం, వారితో మాట్లాడే అవకాశం, వారి యొక్క పాట ఉంటుంది రెగ్యులర్గా. వాళ్ళు యాంథమ్ లాగా ఉంటుంది. అది నమస్తే సదా. అసలు ఈ మధ్య పాడాను. నెక్స్ట్ వీక్ 2-3 వీక్స్లో టైం దొరికితే రిలీజ్ చేస్తాను. శివలింగము అట్లాంటి ఆకారాలు చేస్తున్నారు కదా, అయోధ్య రామ మందిరం, మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నాకు అయోధ్య బాగా పరిచయం. మా అమ్మ వాళ్ళ ఊరు బడే యజ్ఞవిధిలో ఉంటారు వాళ్ళు. నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను చిన్నప్పటి నుంచి. అయోధ్య మర్చిపోలేని ప్లేస్. బడే యజ్ఞవీధిలో ఉంటారు మా అమ్మ, మా తాతయ్య వాళ్ళు మొన్నటి దాకా ఉన్నారు. ఇప్పుడు మా మామయ్య వాళ్ళంతా ఉన్నారు. ఇంకొక చాలామంది ఉన్నారు రిలేటివ్స్. ఇట్స్ గుడ్ ప్లేస్. సీతాకుండ్, లక్ష్మణ్ కుండ్, రామ్ కుండ్, చాలా హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి. మీకు ఒక స్ట్రీట్లో ఒక 5-6 టెంపుల్స్ అట్లా ఉంటాయి. చాలా బాగుంటాయి. మంచి వైబ్రేషన్ అయోధ్య. అంటే మన ఈ రీజనల్, అంటే దీంట్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సైకలాజికల్గా. థ్యాంక్ యూ అండి.